హలో, హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మన ఫేస్ అనేది అంటే మనం పార్లర్కి వెళ్ళి అంత టైం లేనప్పుడు, అలాగే ఫేషియల్స్ చేయించుకుంటే అంటే స్కిన్కి పడదా లేకపోతే ఎలా ఉంటుంది, అండ్ అలాగే డబ్బులు అంత డబ్బు అనేది మన దగ్గర ఉండదు కదా ఫేషియల్స్ చేయించుకోవడానికి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. అలాగే ఫేషియల్స్ అనేవి పార్లర్స్లో చేయించుకుంటే ఏమీ అవ్వదు అనమాట. కాకపోతే మనం ఎంచుకునే ఫేషియల్ని బట్టి ఉంటుంది. ఫ్రూట్ ఫేషియల్ అనేది అందరికీ కూడా పడుతుందండి, పడని వాళ్ళంటూ ఉండరు, ఓకేనా. అలాగే గోల్డెన్ ఫేషియల్ అని ఇంకా చాలా ఫేషియల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇంకొక వీడియోలో. అండ్ అలాగే ఈరోజు వీడియో మనకి అంటే టైం అనేది లేదనుకోండి, అప్పుడు అర్జెంటుగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి ఫంక్షన్కి కానీ నార్మల్గా, ఇంకా అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇందులో వచ్చేసి నేను శనగపిండి, కొంచెం పసుపు, అలాగే రైస్ ఫ్లోర్, కొంచెం హనీ అనేది వేసానండి. ఇందులో హనీ అనేది వేసేసాను అనమాట. అలాగే నేనైతే రోజ్ వాటర్ చూస్తున్నాను కానీ అది నాకు దొరకట్లేదండి, ఎక్కడ పెట్టాను. సో ఇంకా నేను టమాటా అనేది తీసుకుంటున్నాను. దీన్ని బాగా ఇలా నలిపేస్తే మెత్తగా గుజ్జులాగా అనేది అయిపోతుందన్నమాట లోపల. సో దాన్ని అనేది మనము ఇందులో జ్యూస్ అనేది వేసేసుకోవాలి దాంట్లో. అయితే ఇది రైస్ ఫ్లోర్ కానీ అలాగే హనీ కానీ మనకి పసుపు కానీ ఇవన్నీ కూడా మనకి ఫేస్కి అనేది బాగా స్కిన్ అనేది టైట్గా అనేది పట్టేస్తుంది, మంచి మాస్క్ లాగా కూడా ఉంటుంది. అలాగే మన ఫేస్లో ఏమన్నా ఉన్నా కూడా మొత్తం కూడా దీనివల్ల ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే అంతా కూడా మీద పడిపోయిందండి, అంతా కూడా ఇది అంతా క్లియర్ అయిపోద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. అలాగే ఇలా మొత్తం కూడా ఇలా చేసేసుకుంటే ఇందులో మొత్తం కూడా చూసారు కదా ఇలా జ్యూస్ అనేది వస్తుందో, దీనికి మిక్సీ పట్టి అలాగే మనం జ్యూస్ ఇలా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తం కూడా టమాటోని అనేది ఇలా మంచిగా నలిపేసి ఇలా తీసేసుకోవటమే అన్నమాట జ్యూస్ అనేది. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. అలాగే ఇంకొకటి కూడా ఇలాగే వేసేసుకొని మనం దీన్ని అనేది నీట్గా అనేది చేసేసుకుందాం. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకుంటే ఇంకా మంచిదండి. నా దగ్గర లేదనమాట విటమిన్ ఈ క్యాప్సిల్. అంటే మళ్ళీ మీరు మనకి ఆయిల్లో వేసుకొని హెయిర్కి పెట్టుకునేది అది కాదండి. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మనం ఫేస్కి అనేది పెట్టుకునేది కూడా వేరే ఉంటుంది అనమాట, ఓకేనా. ఇలా ఇది అనేది లాస్ట్లో ఏం చేయాలి అనేది చెప్తానండి నేను. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో. దీన్ని ఇంట్లో ప్రజెంట్ అయితే బ్రష్ లేదండి. మా బాబు ఎన్ని తెచ్చినా కూడా అన్నీ పడేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడెక్కడ వేస్తాడో తెలీదు. ఇంకా నేనంటే ఎక్కువ ఇది అనేది వాడనండి, ఎందుకంటే నాకు ఒక వేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్లస్ ఎట్లా అంటే ఇంకా చూడండి మనకి ఇది ఎంత బాగా అనేది అయిపోయిందో. ఈ ప్యాక్ అనేది మనము ఒక 5-10 మినిట్స్ అలా అంటే ఒక 15 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. 5 మినిట్స్ అలా అంటే మనకి ఏం యూజ్ ఉండదు అనమాట. మినిమం ఒక 15 మినిట్స్ అలా ఉంచుకొని ఫేస్ వాష్ చేసేసుకోవడం. చూసారు కదా. అంటే దీంట్లో ఇప్పుడు మనం శనగపిండి, రైస్ ఫ్లోరు, అలాగే మనము ఇది టమాటో జ్యూస్ అనేది వేసుకున్నాము, అలాగే హనీ అనేది వేసుకున్నాము, కొంచెం పసుపు అనేది కూడా వేసుకున్నాం. కాబట్టి ఇది అంతా కూడా మన ఫేస్కి అనేది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా. పసుపు అనేది ఎక్కువ వేయలేదండి, మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అంతే. జస్ట్ చిటికెడ్ అనేది యూజ్ చేశాను నేను.
చూడండి. వీక్లీ వన్స్ వేసుకున్నా పర్లేదండి, ఓకేనా. చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు దీన్ని అనేది నేను మీకు చాలా వీడియోస్లో చెప్పానండి. మనకి ఫేస్ అనేది అంటే మనం ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు ఏ ప్యాక్ అనేది వేసుకున్నా సరే కంపల్సరీ ఇది అనేది ఎలా వేసుకోవాలి అనేది చెప్పాను నేను. మనకి ఇలా కళ్ళ దగ్గర నుంచి కూడా ఇలా, ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు కనిపించదండి సరిగ్గా, ఎండిపోయిన తర్వాత అనేది బాగా క్లారిటీగా అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా 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 కిందికి వేయకూడదండి, ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఇది అనేది మనకి ఆరిన తర్వాత గట్టిగా అనేది అయిపోతుందండి, మంచిగా స్కిన్కి పడుతుంది. ఇలా పెట్టేస్తే ఇలా అలా అయిపోద్ది అనమాట. కాబట్టి సాగినట్టు అలా అవుతుంది. ఎప్పుడు మనం ప్యాక్ అనేది వేసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇంత వేసుకోవాలండి. మీకు క్లియర్గా అనేది అర్థం అవ్వడం కోసమే నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఓకేనా. నెక్కుకి కూడా మొత్తం కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రజెంట్ వేసుకోవట్లేదు, తర్వాత వేసుకుంటాను. సో నెక్కి మంచిగా అంతా కూడా ఈవెన్గా అనేది కలవాలి అండి. చూస్తున్నారు కదా, ఇలా అనేది మంచిగా కలవాలి అన్నమాట. బ్రష్ ఉంటే ఇంకా నీట్గా కనిపిస్తుందండి. చూసారు కదండి ఎలా ఉందో. దీన్ని అనేది ఒక 15 మినిట్స్లో మొత్తం కూడా మనకి ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత మనము దీంతో మళ్ళీ ఒక్కసారి ఇందులో కొంచెం అనేది ముంచేసుకొని మంచిగా మసాజ్ లాగా చేసుకుంటే మనకి స్క్రబ్ లాగా ఉంటుంది. ఏమన్నా ట్యాన్ గినక అలా ఉన్నా కూడా మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ లాంటి వైట్ హెడ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి కదండి. ఇది మనం రైస్ ఫ్లోర్ అనేది వేసాం కాబట్టి దాన్ని అనేది ఇలా చేసుకోవడం వల్ల ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట బయటికి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అనేది కూడా వస్తుంది మనం మసాజ్ అనేది చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంతేనండి. మీరు ఎప్పుడైనా ఇలా కావాలి అంటే ఇంకా అందులో మిగిలింది కదండి, నేను తర్వాత ఇదంతా పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు టీషర్ట్ కాబట్టి నేను వేసుకోవట్లేదు. నెక్కి కూడా అండి మీరు బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే మొత్తం కూడా మీరు వేసేసుకోవచ్చు, ఓకేనా.
అలాగే నా వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచి సపోర్టింగ్ అనేది ఉంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఒకసారి ఇలా ప్యాక్ అనేది వేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఒక 2-3 అవర్స్ మినిమం అయితే సోప్ అనేది యూజ్ చేయకుండా ఉంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. న్యాచురల్గా చూసారు కదా ఫేస్ ప్యాక్ అనేది ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.